నమస్తే మాస్టర్స్. క్షణం క్షణం అనుభవైక జ్ఞానం అని అందించే మరణం మధురం అనే పుస్తకాన్ని జోర్డన్ గారు ఇంగ్లీష్లో రాశారు. అది మనకి ఎం స్వర్ణలత గారు తెలుగులో అనువదించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మనం ఈరోజు భాగానికి వద్దాం. ఈరోజు 9వ అధ్యాయం, దాని పేరు ఆవలి జీవితాన్ని ఊహించడం. అంటే ఆవలి మరణానంతర జీవితము ఎలా ఉంటుందో దాన్ని ఊహించడం అని అన్నారు. అదేంటో తెలుసుకుందాం. భౌతిక జీవితంలో మనం మత బోధనలపై ఆధారపడి ఆవలి జీవితపు ప్రతిబింబాలను కనుగొంటాము. మనకు దైవం చిత్రాలు, త్రిమూర్తులు కావచ్చు, అబ్రహాం యొక్క దేవుడు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, అనేక మంది దేవుళ్ళు దేవతలు అయి ఉండవచ్చు. వీటిలో ఏ ఒక చిత్రం దైవాన్ని పోలి ఉండవు. సర్వాత్మలోకంలోకి ప్రవేశించిన ఆత్మలు తాము జీసస్ని లేదా బుద్ధుని లేదా పవిత్ర మాతను కలుసుకుంటాము అని భావిస్తాయి. కనుక సందిగ్ధానికి గురి అవుతాయి. అవి ఈ చిత్రాలు లేకపోవడం వలన నిరాశ చెందుతాయి లేదా వాటిని ఊహిస్తాయి. దైవాల ప్రతిబింబాలను సృష్టిస్తూ వాస్తవ అనుభవం పైన మరో ఆవలి జీవితం చిత్రించబడుతుంది. ఇది చాలా వరకు మనకి కొత్త విషయం అన్నమాట. ఇదే విషయాన్ని చాలా పుస్తకాల్లో చూశాను, సినిమాల్లో చూశాను. నేను మరణానంతర జీవితం గురించి తీయబడిన సినిమాల్లో చూశాను. అట్లాగే మొన్ననే మాస్టర్ సివివి గారి పద్ధతిని, ధ్యాన పద్ధతిని పాటించే ఒక మాస్టర్ ఇక్కడ నాకు పరిచయం అయ్యారు. వారు చెప్పారు ఏంటి అంటే, మనందరము దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడని చూపిస్తాము, సహజము. తర్వాత ఒక్కొక్క మతంలో వాళ్ళకి ఒక్కొక్క దేవుడు రూపం అనేది మనం ఊహించుకుంటాము. మహమ్మద్ అని, జీసస్ అని, మనకేమో రకరకాల త్రిమూర్తులు, అమ్మవారు, ఇట్లా ఊహించుకుంటూ ఉంటాము. మనం ఏం చేస్తాం, మరణించిన తర్వాత పైకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాము అని నమ్మకం మనకి చిన్నప్పటి నుంచి నూరిపోసారు. ఎవరైనా చనిపోతే ఎక్కడున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటారు కదా. సో అట్లా మనకి తెలుసు, ఓకే పైకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాము అని తెలుసు. తీరా పైకి వెళ్ళిన తర్వాత మనం అప్పుడే గనక భూమి మీద నుంచి వస్తే మనం ఇంకా జ్ఞాపకం ఉంటుందన్నమాట మనకి. ఇలా మరణించామని, నా పేరు లావణ్య అని, నాకు ఇవి బంధువులందరినీ వదిలిపెట్టి వచ్చానని, నేను పలానా చోట ఉంటానని, అవన్నీ నాకు గుర్తుంటాయి. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ నేను హిందువుని కదా కాబట్టి నాకు అమ్మవారనో లేదంటే త్రిమూర్తిలో కనిపించాలి అని నేను చూస్తుంటాను అనమాట, ఎదురు చూస్తాను. కానీ అక్కడ అసలు ఏవి మనకి సినిమాల్లో చూసినట్టు నరకము, స్వర్గము అని, లేదా యమధర్మరాజు, లేదా ఇంద్రుడు, ఇట్లా అందరూ ఉంటారు అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏవి కనిపించకపోయేసరికి మనం చాలా ఆశ్చర్యపోతాం అనమాట, సందిగ్ధంలో పడతాం, అయోమయంలో పడతాం. అదేంటి ఇలా ఉంది, నేను అసలు మరణించానా లేదా, అసలు ఏంటి, ఎక్కడికి వచ్చాను, ఇదంతా వేరే ఉందేంటి అని మనం ఆశ్చర్యపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మతంలో వాళ్ళు మనకి అలా ఆ ఇమేజెస్, దేవుడు ఈ రూపంలో ఉంటాడు అని మనకి వాళ్ళు నేర్పించారనమాట. మనకి చిన్నప్పటి నుంచి మతాలు, ఒక్కొక్క మతం ఒక్కొక్క విధంగా నేర్పిస్తూ వచ్చింది. అందుకని మనం అలా నమ్మకాలు పెట్టుకున్నాం. పైకి వెళ్ళిన తర్వాత నిరాశ చెందుతాం అనమాట. తర్వాత నిరాశ చెందినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేనున్నాను, పైకి వెళ్ళాను, నాకు ఎవరు కనిపించలేదు, తెలిసినట్టుగా ఏ రూపాలు కనిపించలేదు. వెంటనే ఏమనుకుంటానంటే, ఇక్కడ నాకు స్వర్గం ఉండాలి కదా, స్వర్గంలో ఇంద్రుడు, సభలు అందరూ ఉండాలి, నేను మంచి కార్యక్రమాలు చేశాను భూమి మీద కాబట్టి నాకు స్వర్గంలోనే ఉంటాను, స్వర్గం అంటే ఇలా ఉంటుంది అనే అనుకుంటాను. అనుకోగానే అక్కడ సృష్టించబడుతుంది అనమాట. మన పైలోకాల్లో అంతే, మనం ఏది అనుకుంటే అది వెంటనే సృష్టించబడుతుంది. కాబట్టి అక్కడ కూడా అలాగా ఆల్రెడీ ఉన్న పైన ఏదైతే ఉంటుందో దాన్ని మనం మళ్ళీ కొత్తగా జీవితాన్ని మనం ఊహించి చిత్రీకరిస్తాం అనమాట, మనం సృష్టిస్తాం అక్కడ కొత్తది. కొన్ని ఆత్మల విషయంలో ఎదురుచూపు ఎంతో గాఢంగా ఉండటంతో ఆ వస్తున్న ఆత్మను శాంతపరిచి ప్రోత్సహించడం కోసం నిర్దేశకులు క్రీస్తు లేదా మహమ్మద్ లేదా బుద్ధుని బొమ్మలను సృష్టిస్తారు. మరికొన్నిసార్లు ఒక ఆత్మ శిక్షను ఊహిస్తే లేదా ఒక ప్రత్యేక ప్రతిఫలాన్ని ఆశిస్తే ఆ ఆత్మ ఆవలి జీవితాన్ని ఉన్నట్లుగా చూడటం మొదలుపెట్టే వరకు ఆ ప్రతిబింబాలు చూడబడతాయి. ఏమంటున్నారంటే, కొంతమంది మరణించి వస్తూ ఉంటారు, ఆత్మలు వస్తూ ఉంటారు కదా. వచ్చేటప్పుడు కొంతమంది చాలా
స్ట్రాంగ్ ఆలోచన, గాఢమైన ఎదురు చూపుతూ ఉంటారన్నమాట. నేను మరణించాను, నా దేవుణ్ణి నేను కలవబోతున్నాను, నా జీసస్ని నేను కలవబోతున్నాను అనే ఒక గాఢమైన నమ్మకంతో వస్తారన్నమాట. వాళ్ళని నిరాశపరచకుండా ఉండటం కోసమును అక్కడ పైలోకంలో ఉండే ఆత్మలు ఏం చేస్తారు అంటే, మార్గదర్శకులు అన్నాను కదా. సో ఆ మార్గదర్శకులు ఏం చేస్తారు అంటే, వీరి కోసము బుద్ధుడు, జీసస్ వాళ్ళ కోసం, వాళ్ళ నమ్మకం ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసం ఆ ఆకారాన్ని సృష్టించి పెడతారన్నమాట. ఆ చిత్రాలు, ఆ మాయా చిత్రాలని సృష్టించి పెడతారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక నమ్మకంతో వస్తారు కదా, ఆ ఆత్మ శాంతిస్తుంది ఫస్ట్. తర్వాత ప్రోత్సహిస్తారనమాట. అంటే నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు భూలోకంలో నువ్వు నమ్మిందంతా కరెక్టే అని చెప్పడం కోసము అక్కడ సృష్టిస్తారనమాట. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే, నేను ఎన్నో పాపాలు చేశాను కాబట్టి నాకు ఎన్నో శిక్షలు పడతాయి ఇక్కడ అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అదే అక్కడ సృష్టిస్తారు. లేదు, నేను చాలా గొప్ప పనులు చేశాను, నేను చాలా మంచిగా చూసుకుంటారు నన్ను అంటే మళ్ళీ అలాంటిదే సృష్టిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పటిదాకా ఇవంతా ఈ మాయ ఎప్పటిదాకా సృష్టిస్తారు అంటే, ఉన్నది ఉన్నట్లుగా ఆ ఆత్మ తీసుకోవడానికి సిద్ధపడేంత వరకు ఆ సృష్టి అలా ఉంటుందన్నమాట. వన్స్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కనిపించట్లేదు, నాకే కనిపిస్తుందనో, లేదంటే ఆత్మ కొంచెం ఉన్నతంగా పైకి వెళ్ళి శాంతపడి ఈ భూమి మీద ఉండే మాయని మొత్తం మర్చిపోయి పైన అసలు నిజాన్ని తెలుసుకునేంత వరకు అది సృష్టించబడుతుంది అనమాట. తర్వాత మాయం చేసేస్తారు. సో మొదట ఒక రకం ఏంటి, మనకి మనమే భూమి మీద ఉండే నమ్మకాల వల్ల మనకి మనమే సృష్టించుకుంటాము, లేదా మనల్ని శాంతపరచడం కోసం మార్గదర్శకులు సృష్టిస్తారు. మతాల ద్వారా శిక్ష ఉంటుంది అని విని దానికోసం ఎదురు చూసే ఆత్మలు ఒక ప్రత్యేక సమస్య ఎన్నుకొని ఒక న్యాయస్థానం కోసం ఎదురు చూస్తూ ఆవలి జీవితంలోకి వస్తాయి. అవి ఆ విధమైన అనుభవం ఎదురవ్వకపోతే ఆతృతతో మరియు అసంతృప్తితో మిగిలి ఉంటాయి. ఉరుము వంటి ఆ దైవస్వరం ఏది తమను స్వర్గానికి అర్హులో కాదో నిర్ధారించే ఆ దైవం ఏది అని వారు ఆశ్చర్యపోతారు. ఆ ద్వారం దగ్గర తమను దైవాన్ని హత్తుకోవటానికి అనుమతించే లేదా చీకటిలోకి తోసివేసే దేవదూతలు ఏరి? అటువంటిదేమీ ఇక్కడ ఉండదు. ఆ విధమైన ప్రతిబింబాలకు కట్టుబడిన ఆత్మలు కొంతకాలం పాటు వాటిని సృష్టించవచ్చు. లేదా నిర్దేశకులు తీర్పు చెప్పే చిత్రాలను నెమ్మదిగా మసకబారుతున్నట్లు తీర్పు అనే భ్రమస్థానాన్ని అంగీకారం, ప్రేమలు ఆక్రమించేటంత వరకు చూపిస్తాయి. ఏం చెప్పారు? ఆ మతాలు మనకి చెప్తాయి అనమాట, నువ్వు ఈ రకమైన పాపం చేస్తే ఈ రకమైన శిక్ష పడుతుంది అని ఒక ప్రత్యేకమైన మనకి నమ్మించారనమాట. మనకి మన గ్రంథాల్లో కానీ అట్లా పెట్టారు. మనకని కాదు, అన్ని మతాలలో కూడా అలా ఉంది. ఈ పని చేస్తే ఈ శిక్ష, ఈ పని చేస్తే ఈ శిక్ష అని ఉంది. సో మనం పైకి వెళ్ళి కూడా అటువంటి శిక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఎదురు చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడ దొరకకపోయేసరికి మనం ఆతృత, అసంతృప్తి కలుగుతాయి. అంతేకాదు భగవంతుడు ఎంతో దివ్య స్వరూపుడు. ఆయన ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడంటే ఒక ఉరిమినట్టుగా ఉంటుంది. ఆ శబ్దం ఏది? ఆ దేవదూతలేరి? నేను పాపం చేశాను కాబట్టి నన్ను నరకంలోకి తోసేసే వారేరి? ద్వారబంధం ఏది? ఇక్కడ అన్ని రకాల వాటి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అవి ఏమీ కనపడకపోయేసరికి వాళ్ళు నిరుత్సాహం పొందుతారు, ఆతృత పొందుతారు. అదేంటో ఎక్కడ తప్పుంది, ఇదంతా ఏదో ఇది కరెక్ట్ కాదు అనే భావనలో ఉంటారు. అందుకోసమని వాళ్ళ కోసం మార్గనిర్దేశకులు సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత ఎప్పటి వరకు అంటే వాళ్ళ మనసులో ఉండే భావాలు, నమ్మకాలు, చిత్రాలన్నీ కూడా నెమ్మదిగా ఫేడ్ అయిపోయి, అంటే మసకబారిపోయి, దాని స్థానంలో ప్రేమ, ఆ పైలోకంలో ఉండేది ప్రేమ అని తెలుసుకున్నాం కదా, ఆ ప్రేమ మరియు అంగీకారం, అంటే ఏది ఎలాగో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే తత్వాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళలోకి ప్రవేశించేంత వరకు, ఆక్రమించేంత వరకు వాళ్ళ భావాలని అప్పటిదాకా అవి ఆ మాయని చూపిస్తూనే ఉంటారనమాట. నెక్స్ట్, అపరాధ భావంతో నిండిన కొన్ని ఆత్మలు ఆవలి జీవితంలో మంటలు మరియు మాంసం,
కాలటాల ప్రతిబింబాలను సృష్టిస్తాయి. కొందరు దయ్యాలను చూస్తారు, మరికొందరు నిర్జన ప్రదేశాలలో ఉన్నట్లుగా ఊహించుకుంటూ విచారంగా పడుకుంటారు. మరికొందరు తమకు బాగా తెలిసిన దేవుడో లేక సాధువో తమని ఒక పవిత్ర స్థలానికి పంపుతారని ఆతృతతో ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటారు. అది సమయం తీసుకోవచ్చు. ఆ విధమైన చిత్రాలు మరి ఊహలు నశించడానికి సమయం తీసుకోవచ్చు. తరచుగా జాగ్రత్తగా సిద్ధం చేయబడిన జన్మల మధ్య ఉనికిలో సర్దుబాటు ఉంటుంది. ఇంకొక రకం ఏంటి అంటే, మనకి ఇక్కడ భూమి మీద ఒక గురువుని పెట్టుకొని ఉంటాం. మనం ఎంతో ఆ గురువుని నమ్మి ఉంటాం అన్నమాట. ఆ గురువు కూడా మన పైకి వచ్చి మనల్ని మోక్షానికి చెయ్యి పట్టుకొని మోక్షాల్లోకి తీసుకువెళ్తారు అని ఒక నమ్మకంతో మనము గురువే బ్రహ్మం అంటాం కదా, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. సో మొత్తం మనకంతా కూడా గురువే అన్న ఉద్దేశంతో నమ్మి ఉంటాం కదా. ఆ సాధన చేసేవాళ్ళు పైకి వెళ్ళి ఆ గురువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేదంటే ఒక 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 ఉపాసన చేసేవాళ్ళు, పలానా దేవుణ్ణి ఉపాసన చేసేవాళ్ళు కూడా ఆ దేవుడే వచ్చి నన్ను పైకి తీసుకెళ్తారు, ఒక పవిత్ర స్థలానికి తీసుకెళ్తారని వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉంది. అట్లాగే కొంతమంది మనకి చెప్తారు కదా, మాంసము మనల్ని వేడి నూనెలో వేస్తారని, ముక్కలుగా నరికేస్తారని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అవన్నీ కూడా వాటి కోసం మనం ఎదురు చూస్తుంటాం అనమాట. ఎదురు చూసి అవన్నీ ఉండకపోయేసరికి విచారాన్ని పొందుతాము. ఊహించుకునే వాళ్ళు ఊహించుకుంటారు, లేదంటే వాళ్ళ అవసరం కోసం సృష్టిస్తారు వేరే వాళ్ళు మార్గదర్శకులు, లేదా ఇంకొంతమంది డల్ అయిపోతారు అనమాట, నిరుత్సాహం పొందుతారు. ఎవరితో కలవకుండా ఓ పక్కన అలా మూల కూర్చొని బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఇది వాళ్ళు ఇవన్నీ కూడా బయటికి ఊహలన్నీ నశించడానికి సమయం పడుతుంది. ఇవంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక జన్మకి ఇంకొక జన్మకి మధ్యలో జరుగుతుందన్నమాట. మనం ఒక జన్మని వదిలిపెట్టి పైకి వెళతాము, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకొని కిందికి వచ్చే లోపల ఇవన్నీ జరుగుతాయి. ఈ విచారము ఇవన్నీ ఆ పాత జన్మ యొక్క జ్ఞాపకాలు ప్లస్ ఈ విచారము ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండటం తర్వాత తీసుకునే జన్మకి సరికాదు. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేస్తారన్నమాట. కొత్త పాఠంతో కొత్తగా స్టార్ట్ చేస్తారు. కేవలం మన అనుభవ పాఠాలు మాత్రమే నేర్చుకొని ఉంటాం అనమాట. ఎమోషన్స్, మంచి మంచి గుణాలు, ఇవి మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి. అవి మాత్రమే తీసుకొని వస్తాం. ఎలా అంటే, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు క్లాస్కి వెళ్తాడు. దాంట్లో తెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇట్లాంటి అన్ని సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత సెలవులు వస్తాయి కదా. సెలవులు వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము, ఆ సెలవుల్లో ఆడుకుంటూ ఉంటాం. మనకి ఏ రోజు ఏ పాఠం జరిగింది, ఏ టీచర్ ఎలా చెప్పారు, ఎవరు నాతో గొడవ పడ్డారు, ఇవన్నీ విషయాలు గుర్తుండవు మనకి. ఏ పుస్తకంలో ఏ పేజీలో ఏముంది, ఇవన్నీ మనకి గుర్తుండవు. మనకి ఏం గుర్తుంటుంది ఇంతకీ చివరికి అంటే, తర్వాత మళ్ళీ సెలవులు అయిపోయేసి మళ్ళీ 2వ క్లాస్కి వెళ్ళే లోపల మనకి బేసిక్స్ గుర్తుంటాయి అనమాట. అన్ని విషయాల్లో కూడా, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా కొంచెం బేసిక్స్ మాత్రం గుర్తుంటాయి. ఆ బేసిక్స్ సరిపోతాయి అనమాట. ఆ బేసిక్స్ మీదనే మళ్ళీ కొత్త పాఠాలు తర్వాత క్లాస్లో మొదలు పెడతారు. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎంతవరకు అవసరమో అది మాత్రం మనలో నిలిచిపోతుంది. ఆ ఒక్కటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. దాన్నే తీసుకొని మనం ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ జీవితంలో ఏ సందర్భంలో ఏమి నేర్చుకోవాలి, ఏం జరిగితే నేను ఎలా మారాను, నేను ఎంత మంచి మనిషిగా మారుతూ వచ్చాను, లేదా ఎదుటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే నాలో ఏమేమి జరిగాయి, నేను అలా కాకుండా ఇలా ప్రవర్తించుంటే నేను అలా ఉండేదాన్ని, ఇట్లా రకరకాల పాఠాలు మాత్రమే నేర్చుకొని పైకి వెళ్తాము. అవి తీసుకొని తర్వాత జన్మలోకి వెళ్ళాలన్నమాట. ఆ జ్ఞానం తీసుకోవాలి. ఆ జ్ఞానమే మనకి తర్వాత జన్మకి కావాలి. అంతకంటే మనకేమీ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అధ్యాయం. మరణానికి ముందే ఆవలి జీవితాన్ని ఊహించడం. మనం చేసే పని అదే అన్నమాట. ఇప్పుడు అంటే మనము తెలుసుకుంటున్నాము, యాక్చువల్గా ఊహించటం లేదు, మనం తెలుసుకుంటున్నాము మరణానంతరం ఎలా ఉంటుందని. మామూలుగా కొంతమంది
నమ్మకాలు పెట్టుకుంటారు కదా, పై లోకాల్లో ఎలా ఉంటుంది అదేసి దాని గురించి చెప్తున్నారని అనుకుంటున్నాను. చూద్దాం. ముందుగా మీరు ఉన్న దైవపు చిత్రాలు మీ దగ్గర ఉన్న దైవపు చిత్రాలన్నింటినీ వదిలివేయండి. దైవము మనమే. దైవము ప్రతి ఒక్కటి కూడా. దైవము ప్రతీది. దైవపు ముఖం మన ముఖమే. దైవ శరీరం మన శరీరమే. దేవుని ఆలోచనలు మన ఆలోచనలే. దైవం సర్వ అనుభవము, సంపూర్ణ చైతన్యము కనుక దానిపై ఏ ముఖాన్ని పెట్టే మార్గమే లేదు. సర్వస్వం యొక్క చిత్రాన్ని పట్టి ఉంచే విధానం ఏమీ లేదు. దీన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం మనం. ఇదేంటి మనకి ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు, ఇదేంటి ఇక్కడేం లేదు అంటారు, ముఖాన్ని తీసేయమంటారు ఏంటి అని అనుకోవచ్చు మనం. మనకి విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం ఏంటి అంటే విశ్వం. ఒకటే చెప్పేశారన్నమాట. మొట్టమొదటి నామం ఏం పెట్టారు? విశ్వం అనేసి. అంటే ప్రపంచం, విశ్వం అంతా కూడా ఆ దైవము అని చెప్పడానికి. కానీ అది చెబితే మనకి అర్థమవుతుందా? ఒప్పేసుకుంటామా? ప్రతి ఒక్కరిని కూడా ఆ దైవ స్వరూపంగా చూస్తామా? మనల్ని మనం దైవ స్వరూపంగా చూసుకుంటామా? లేదా దైవం యొక్క గుణాలను అర్థం చేసుకుంటామా? అంటే మామూలు వాళ్ళకి అంతగా అర్థం కాదు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం ఎప్పుడు జరిగింది? మహాభారతంలో కురుక్షేత్రం అయిపోయిన తర్వాత చెప్పబడింది, మనకి మానవాళికి ఇవ్వబడింది. అంటే కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మొదట్లంతా కూడా అవసరం లేదు అది. ఈ కలియుగంలో ఉండే మానవుల యొక్క ఆత్మస్థితి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఆధ్యాత్మికత తక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి వారి కోసమని కృష్ణ భగవానుడు ఆ రూపంలో అలా చేశారనమాట. దాన్ని వ్యాసుల వారు రాశారు మనకి, తర్వాత మనం తీసుకుంటున్నాం. అంటే ఈ మన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి మనకు అది చెప్పబడింది. ఒకే ఒక మాట విశ్వం అని చెప్పేస్తే ఇంకా అర్థం చేసుకునే స్థితిలో ఉంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కృతయుగంలో వాళ్ళకి అన్నీ తెలుసు. భగవంతుడు అంటే ఒక రూపంలో ఉంటాడు అని, అది విశ్వమంతా వ్యాపించి ఉంటాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి అప్పట్లో వాళ్ళు ధ్యానాలే చేసేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు, వేల సంవత్సరాలు తపస్సులు చేసేవాళ్ళు. మన పురాణాల్లో వింటాం కదా, వాళ్ళకి ఏది కావాలన్నా ఏం చేయాలన్నా తపస్సు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద మహారాజులు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టేసి చివరికి వానప్రస్థం చేస్తూ తపస్సు చేసుకొని ముక్తిని పొందేవాళ్ళు. ఇట్లా ఉండేది. వాళ్ళకి తెలుసు ధ్యానం అనేది అవసరం అని అప్పట్లో తెలుసు. ఇప్పుడు తెలియదు. కాబట్టి మనకి ప్రపంచమంతా, విశ్వమంతా భగవంతుడి స్వరూపమే అని చెప్పాల్సింది, నొక్కి చెప్పాల్సిన అవసరం పదే పదే వస్తుందన్నమాట. అయినా కూడా మనం ఇంత చదువుకున్నా కూడా ఆ ఎదుటి వ్యక్తిగానే చూస్తాం, కానీ ఆ దైవ స్వరూపం అన్నట్టు మనం చూడలేము. అది ఒక మాయ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవలి జీవితాన్ని ఎలా ఊహించాలి అంటే, ముందు ఆవలి జీవితంలో భగవంతుడు ఎవరైతే ఉంటారో మనకు తెలిసిన ఆ రూపాలన్నింటిని కూడా మర్చిపోమని చెప్తున్నారు. ఆ రూపాలన్నింటినీ తీసేయండి. ఎందుకంటే భగవంతుడు అంటే ఒక్క స్వరూపం కాదు, ఈ విశ్వమంతా కలిపితే అది భగవంతుడి స్వరూపం అవుతుంది. మరి ఒక్క ముఖం పట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనకి దైవం అంతా ఏంటి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్తారు. కానీ మళ్ళీ మనం ఏం చెప్తామంటే అది చదువుతాము, కంఠస్థం పెడతాం, 10 రోజుకి ఒకసారి చెప్పుకుంటాం. కానీ మళ్ళీ శివుడి రూపం చూడగానే శివుడు అంటాం. మళ్ళీ ఎవరైనా వచ్చి విష్ణువే అంటే కాదు, ఒప్పుకోమన్నమాట, ఇది శివుడే అని చెప్తాం. అలాగా శివుడికి భార్య పేరు గౌరీ, మళ్ళీ విష్ణుమూర్తికి లక్ష్మి అని అంటాము. కానీ అందరూ ఒకటే, అంతా ఒకటే అని చెప్పడానికి మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నమాట మళ్ళీ. కాబట్టి మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సమష్టి కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారన్నమాట. అంటే మన అందరి యొక్క చైతన్యమే కలిపితే ఆ భగవంతుడి, విశ్వం యొక్క చైతన్యం అవుతుంది. కాబట్టి విడివిడిగా అంటూ ఏమీ లేదు. మన యొక్క జ్ఞానమే ఆ భగవంతునిలోకి చేరుతుంది, సర్వాత్మలోకి చేరుతుంది. మన యొక్క అనుభవాలే అక్కడ చేరుతాయన్నమాట. కాబట్టి ఈ రూపాన్ని వదిలిపెట్టండి అని చెప్పారు. ఓకే, తరువాత శాపాలను, నరకాన్ని వదిలివేయండి. ఆవలి జీవితంలో నరకం లాంటి ప్రదేశం ఏమీ లేదు. జన్మల మధ్య ఉనికిలో ఆత్మలు కొంతకాలం నిలిచి ఉంటే అవి సర్వాత్మ లోకానికి చెందని ఉద్వేగాలను మరియు నమ్మకాలను
క్రమంగా కోల్పోతాయని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. అవి గొప్ప బాధ కలిగించిన తరువాత జీవిత సమీక్షను ఎదుర్కోకూడదని మత భావనల దగ్గర ఒంటరిగా మిగిలి ఉంటారు. వారు దానిని ఎదుర్కోగలిగే వరకు అలాగే కొనసాగుతారు. అయితే జీవితంలో నింద గాని తిరస్కారం గాని లేవు. భూమి మీద మనం ఏమి చేసినప్పటికీ అక్కడ ఉన్నది అంతా ప్రేమే. మార్మికులు చేసిన గొప్ప పొరపాటు ఏమిటి అంటే, వారు చైతన్యానికి సోపానక్రమం ఉంది, శరీరంలో మాత్రమే ఉన్న చైతన్యం నుండి సూక్ష్మ చైతన్యానికి, చివరిగా సర్వాత్మ యొక్క అనేక స్థాయిలకు లేదా ఆత్మ చైతన్యానికి చేరుతుంది అని చెప్పారు. ప్రతి దానిని జీవింపచేసే చైతన్యం ఒక్కటే. సంపూర్ణత్వంలోని భాగాలను రూపొందించే వ్యక్తిగత ఆత్మ గుర్తింపులు ఉన్నాయి. స్థాయి తరువాత స్థాయికి ఉన్నత మరియు అత్యంత విలువైన చైతన్య రూపాలకు చెక్కే సోపానక్రమం ఏదీ లేదు. కనుక మనం విభిన్న ఆత్మలలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒక్కటే. చాలా గొప్పగా ఉంది ఇది. ఏమన్నారంటే, దేవుడి రూపాలు వదిలిపెట్టామన్నారు ఫస్ట్ మనకి కదా, అవన్నీ మర్చిపోయాము. తర్వాత ఇంకా ఏం వదిలిపెట్టాలి అంటే, శాపాలని నరకాలని వదిలివేయండి అన్నారు. ఎందుకంటే దైవము ప్రేమ స్వరూపము, కరుణామయుడు. మరి ఆయన మనల్ని, కరుణ అంటే ఏంటి? ప్రేమ. ఎలా ఉన్నా కూడా ప్రేమిస్తారు. తల్లి బిడ్డ ఎలా ఉన్నా కూడా తల్లి ప్రేమిస్తుంది కదా, అలాగే తల్లే ప్రేమిస్తే, తల్లికి మాతృరూపము గొప్ప భగవంతుడు చెప్తారు కదా, భగవంతుడు అందరి ఇళ్లల్లో ఉండలేక అమ్మగా రూపం తీసుకున్నారు అనేసి. మరి అలాగా భూమి మీద ఉండే అమ్మాయి అంత ప్రేమతో ఉంటే ఇంకా పైలోకంలో ఉండే భగవంతుడు ఎంత కరుణామయుడు కదా. ఆయన అందరినీ అలాగే అక్కున చేర్చుకుంటారు, ఎవరిని శిక్షించడం అనేది ఉండదు. సో ఏం చెప్పారంటే, పైన జన్మకి మధ్యలో ఆత్మలు ఆ ఉద్వేగాలు, బాధలు, ఆ నమ్మకాలు ఇవన్నీ కూడా పైలోకంలో ఉండటం వలన, భగవంతుడికి దగ్గరగా ఉండటం వలన, మార్గనిర్దేశకులు ఉండడం వలన అవన్నీ మర్చిపోతాం మనం. అవన్నీ క్రమంగా వెళ్ళిపోతాయన్నమాట మనలోంచి. అవన్నీ ఆ విషయాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. మరి సో కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు అనుకున్న వాటిని అక్కడ చూడడానికి దొరకకపోయేసరికి వీళ్ళు విచారం పొందుతారు అని చెప్పారు కదా. కాబట్టి సమీక్ష, జీవిత సమీక్ష అంటారన్నమాట. అంటే మనం ఈ జీవితం అంతా ఎలా గడిపామో, భగవంతుడికి దగ్గరగా గడిపామా, లేకపోతే అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేసుకున్నామా, లేదంటే ఎవరినైనా బాధించామా, ఈ విషయాలన్నీ కూడా పైకి వెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక సమీక్ష చేస్తారనమాట మనకి మార్గనిర్దేశకులు పైలోకంలో. అవి చూసినప్పుడు మనం ఎక్కడ తప్పు చేసాము, ఎక్కడ సరిగ్గా చెయ్యాలి, ఏమేమి నేర్చుకోవడానికి వచ్చాము, ఇవన్నీ మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం ఎప్పుడైతే జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందో, ఈ జన్మలో మనం మిస్ అయిపోయిన పాఠాలు వచ్చే జన్మలో నేర్చుకోవడానికి మళ్ళీ తిరిగి జన్మిస్తాము. సో కొన్ని ఆత్మలంట పైలోకంలోకి వెళ్ళిన తర్వాత నన్ను నరకంలోకి పడేస్తారు, లేదంటే నన్ను నిందిస్తారు, నన్ను చాలా కష్టపెడతారు అని భయంతో ఆ భవనాలకి ముందు ఆ జీవిత సమీక్ష ఏదైతే ఉందో అది చూడకుండా ఆ భవనాల దగ్గర ఎదురు చూస్తూ ఉండిపోతారంట. అలాగ బయట విచారంతో ఉంటారంట. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు తెలుసుకోవడానికి భయపడతారనమాట. అక్కడ అట్లాంటిది ఏమీ ఉండదు అని మనం ముందుగానే తెలుసుకున్నారు కదా మీరు అని మనకి చెప్తున్నారు రచయిత. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అక్కడ ఎవరిని శిక్షించరు, అంతా ప్రేమ మాత్రమే ఉంటుంది అక్కడ. భూమి మీద మనం ఏమి చేసినప్పటికీ, అంటే ఎంతటి పాపాత్ములమైనప్పటికీ కూడా పైలోకంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. భగవంతుడు మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాడు. కాకపోతే అది మత
అంటే రహస్యంగా కొన్ని విషయాలని రహస్యంగా ఉంచిన వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పొరపాటు చేశారు. ఏంటి అంటే ఈ చైతన్యం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది. కొంతమంది తక్కువ స్థాయిలో ఉన్నారు, ఈ సాధనలన్నీ చేస్తే ఎక్కువ అవుతాయి, అప్పుడే వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు, కింద వాళ్ళు కారు అన్నట్టు చెప్పారనమాట. అదేం కాదు, అది కరెక్ట్ కాదు. విశ్వం అంతా కూడా భగవంతుడే, కాబట్టి విశ్వంలో ఉండే ప్రతి ఒక్క విషయం కూడా భగవంతుడి విషయమే అని చెప్పారనమాట. సంపూర్ణత్వం భగవంతుడు అంటే ఈ సంపూర్ణత్వం, మొత్తం పూర్ణాత్మ, సంపూర్ణ ఆత్మ ఉంటుంది. ఒక మెట్టు తర్వాత పై మెట్లు వాళ్ళు మాత్రమే ఉంటారు అని మాత్రం ఏదీ లేదు అని చెప్తున్నారు. ఎన్ని రకాల జన్మల్లో ఉన్నా, ఎన్ని రకాల ఆత్మ స్వరూపాల్లో ఉన్నా కూడా అదంతా కూడా ఎప్పుడు ఒక్కటే, అంతా కూడా విశ్వాత్మ పరమాత్మలో భాగమే అని చెప్పారు. అది మాస్టర్స్ ఈరోజు సెషను. మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.